చిలకలూరుపేటలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు శంకర్ కంటి వారి సౌజన్యంతో చిలకలూరుపేటలో మే 29వ తారీఖు మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్తిపాటి గార్డెన్స్లో చిలకలూరుపేట నియోజకవర్గంలోని ప్రజలు, అలానే మిగతా నియోజకవర్గాల్లో ప్రజలు సుమారు 7,000 నుంచి 8,000 మంది ఈ యొక్క మెగా కంటి వైద్య శిబిరంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పోలీసు వారికి, అలానే మున్సిపాలిటీ సిబ్బంది వారికి, మెగా కంటి వైద్య శిబిరానికి వచ్చేటటువంటి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున మెగా కంటి వైద్య శిబిరాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేయడంతో ఒక పండగ వాతావరణం నెలకొంటా ఉంది. కావున 29వ తారీఖు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జన్మదినం, అలానే మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినం సందర్భంగా ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది 43వ మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం చిలకలూరుపేటలో జరుగుతూ ఉంది. కావున ఈ యొక్క మెగా కంటి వైద్య శిబిరాన్ని జయప్రదం చేయాలని ఈ యొక్క పార్టీ కేడర్ మొత్తానికి మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలు జారీ చేశారు. 29 మెగా శంకర్ నేత్రాలయం ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య మెగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మే 29 మనం నిర్వహిస్తూ ఉన్నాం. సుమారు 7-8 వేల మంది ఈ నియోజకవర్గం కానీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ శంకర్ నేత్రాలయం అంటే ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి పేరెన్నిక కన్నటువంటి, ఎటువంటి ఆరోపణలు కానీ ఎటువంటి కంప్లైంట్లు లేనటువంటి నేత్ర వైద్యశాల శంకర్ కంటి హాస్పిటల్. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వచ్చేటువంటి అందరికీ మంచినీరు కానీ, మజ్జిగ కానీ, భోజనాలు కానీ, వచ్చినటువంటి వారికి ఎంతమంది ఆపరేషన్ చేయాల్సి ఉన్నా ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా బస్సులో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడం జరుగుతూ ఉంది. ఫ్రీగా కంటి ఆపరేషన్ చేయటం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు 43వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కంచర్ల శ్రీనివాసరావు పార్టీ యంత్రాంగం మొత్తం 29వ తేదీ మంచి వడగాళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి పోలీసు వారికి కూడా చెప్పడం, మున్సిపల్ వారికి చెప్పి అన్ని రకాల వచ్చేటువంటి వారికి అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. వచ్చేటువంటి ఎవరైతే కంటి సమస్య ఉన్నటువంటి వారు, కంటి ఆరోగ్యాన్ని ఉంటే వారి పని వాళ్ళు చేసుకుంటే, కుటుంబ సభ్యులకి ఇబ్బంది కలగకుండా ఉంటే వారి గౌరవం కుటుంబంలో పెరుగుతుంది. కాబట్టి ఈ కంటి వైద్య శిబిరానికి కూడా మంచి ఆదరణ ఉంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ₹10,000 అయ్యేటువంటి ఆపరేషన్ ఉచితంగా చేయబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని 29 ప్రత్తిపాటి గార్డెన్స్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించబడుతుంది. అదే రోజు 200-300 మందిని ఆపరేషన్స్ కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఆ విధంగా కూడా బస్సులు ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఈ యొక్క ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను.